హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని బయాలజీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 11 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. వీడియోలోకి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం జంతురాజ్యం, వృక్షరాజ్యం అండ్ దాంతో పాటు మరి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఫస్ట్ వచ్చేసరికి ప్లాంట్ కింగ్డమ్, అంటే దీన్ని ఏమంటారు తెలుగులో వృక్షరాజ్యం అనడం జరుగుతుంది. సో దీనిలో జస్ట్ 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ మష్రూమ్? సో ఇక పుట్టగొడుగుల్లో ఎలాంటి పోషకాలు మనకు కనిపిస్తాయి? హిమోట్రోపికా, లేకపోతే సాప్రోట్రోపికా, లేకపోతే సింబయాటికా, లేకపోతే ఆటోట్రోపికా? మనకు అసలు యొక్క పోషణ ఎట్లా కలెక్ట్ చేస్తుంది? అసలు యొక్క పుట్టగొడుగుల్లో గనక తీసుకుంటే మనకి ఇది పూతికాహారమైనటువంటి పోషణ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం సాప్రోపైటిక్ అనేది అనడం జరుగుతుంది. ఇది మనకు చనిపోయినటువంటి జీవులు ఏదైతే ఉంటాయో, లేదంటే ఏదైతే క్షీణించినటువంటి పదార్థాలు ఉంటాయో దాంట్లోంచి డేటా అనేది ద్రావణ రూపంలో పోషకాలను పొందడం జరుగుతుంది ఈ యొక్క పుట్టగొడుగులు అనేవి. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది, రకరకాలుగా ఉంటాయి. సో ఇది దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటా. కాబట్టి ఇది ఆ యొక్క చనిపోయినటువంటి కలబరాలు వాటికి సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేసి ఇదైతే ఆ యొక్క పోషణ పొందుతుంది. కాబట్టి దీన్ని మనం పూతిక ఆహార పోషణకు సంబంధించినటువంటి కేటగిరీలో తీసుకోవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, many unicellular algae like Chlamydomonas live in water. How do they take in oxygen for respiration? సో Chlamydomonas వంటి అనేక ఏకకణ శైవలాలు అనేవి నీటిలో నివసిస్తాయి. శ్వాసక్రియ కోసం ఆక్సిజన్ ను ఎలా తీసుకుంటాయి? సో దిస్ ఇస్ Chlamydomonas. ఓకే, చూడండి ఏ విధంగా ఉంది. దీనికి ఫ్లాగెల్లా లాంటి ఇక్కడ ఈ యొక్క వెంట్రుకలు ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు రెక్టికల్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది మైటోకాండ్రియా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది యొక్క క్లోరోప్లాస్ట్. మరి ఇది జీవి లెక్క కదా సార్, మనకి ఇక్కడ ఈ యొక్క శైవలాలు అనేది మనకి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటుందేమో వృక్షరాజ్యం కదా, అంటే ఇక్కడ కొన్నిటికి ఒక క్లోరోప్లాస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే పత్రహరితం అనేది ఉంటుంది కాబట్టి అది కిరణజన్య సమయక్రియను కూడా జరుపుతుంది. కాబట్టి ఏదైతే కిరణజన్య సమయక్రియను జరుపుతుందో మనం ఇక్కడ దాన్ని వృక్షం యొక్క కేటగిరీలోకి తీసుకుంటాం. కాబట్టి దీన్ని మనం ప్లాంట్ కింగ్డమ్ లోనే భాగంగా తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క శైవలాలు అనేవి. సో ఇది మనకి ఒక స్టిగ్మా అండ్ అదేవిధంగా ఈ యొక్క డేటా మనకి ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. ఈ యొక్క శైవలాలు కనుక తీసుకున్నట్లయితే ఇవి ఎక్కడి నుంచి ఆ యొక్క డేటాను కలెక్ట్ చేస్తాయి అంటే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. వాయువులను పీల్చుకోవడానికి వీటి చిన్న రంధ్రాలు, అంటే ఈ యొక్క శ్వాస రంధ్రాలు ఉంటాయి. ఎక్కడైనా కనిపిస్తున్నాయా శ్వాస రంధ్రాలు? లేవు. దే స్టోర్ ఆక్సిజన్ ఎవాల్వ్డ్ వయా ఫోటోసింథసిస్ ఇన్ దేర్ వాక్యులస్. సో ఇవి మనకు కిరణజన్య సమయక్రియ ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆక్సిజన్ తమ యొక్క రెక్టికలను నిల్వ చేస్తాయి. రెక్టికలు ఉన్నాయి కానీ ఆ యొక్క రెక్టికలు నిల్వ చేయదు, ఇది కూడా బయటికి రిలీజ్ చేస్తుంది. కిరణజన్య సమయక్రియ ద్వారా ఉత్పత్తి అయినటువంటి డేటా ఇంకో ఇది కూడా 2 పాయింట్లు ఒకటే. సో ఇది కాదు. దే అబ్జర్వ్డ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ వయా డిఫ్యూజన్ లైక్ అమీబా. సో అమీబా లాగా వ్యాపనం ద్వారా కలిగినటువంటి ఆక్సిజన్ గ్రహిస్తాయి. ఎస్, ఈ యొక్క క్లామిడోమోనస్ ఏం చేస్తుంది అంటే ఆ యొక్క డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా డిజాల్వ్ అయినటువంటి ఆక్సిజన్ అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మంచి నీటిలో నివసించేటటువంటి సూక్ష్మ ఏకకణ ఆకుపచ్చ మొక్కే మనకి ఒక ఏంటిదండి క్లామిడోమోనస్. అండ్ వీటిని మనం శైవలాలు అనడం జరుగుతుంది. ఇంగ్లీష్లో వీటిని మనం ఆల్గే అని అంటాం. ఇవి ఏకకణ దేహంలో మేజర్గా ఏదైతే కనిపిస్తుంటాయి వీటికి ప్రత్యేకంగా శ్వాస అవయవాలని ఉండవు. ఉండకపోవడం వల్ల ఇవి శ్వాసక్రియకు ఉపయోగపడేటటువంటి మెయిన్ ఏంటిది ఆక్సిజన్ కదా. ఆ యొక్క ఆక్సిజన్ కోసం ఇది ఏం చేస్తుందంటే తన యొక్క తలం యొక్క ఉపరితలం నుంచి డైరెక్ట్గా అది గ్రాస్ప్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సమ్ బ్యాక్టీరియా ఆర్ ఫోటోసింథెటిక్. వాట్ ఆర్ ద ఫోటోసింథెటిక్ పిగ్మెంట్స్ లొకేటెడ్ ఇన్ దీస్ సెల్స్? సో కొన్ని బ్యాక్టీరియాలు కనుక తీసుకుంటే కిరణజన్య సమయక్రియను జరుపుతాయంట. అయితే ఈ యొక్క కణాల్లో కిరణజన్య సమయక్రియ వర్ణద్రవ్యాలు ఎక్కడ ఉంటాయి? సో ఇది మనకు ఆ యొక్క బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి సైనో బ్యాక్టీరియా సెల్ కన్నా తీసుకుంటే ఇక్కడ మనకు డేటా చూడండి. ఇది ప్రత్యేక త్వచాలపైన, లేకపోతే ప్లాస్మా త్వచం యొక్క మడతల్లో, లేకపోతే హరిత రేణువుల్లో, లేకపోతే కణద్రవ్యంలో ఎక్కడ ఉంటుంది మనకి ఒక ఏ డేటా అండి? ఇక్కడ అడిగింది ఏంది? కిరణజన్య సమయక్రియకు సంబంధించినటువంటి వర్ణద్రవ్యాలు ఎట్లుంటాయి? గ్రీన్ కలర్ లో కదా ఉండేది యాక్చువల్గా. సో ఇక్కడ మనం ఒక మెంబ్రెయిన్ ఇన్ఫోల్డింగ్ అన్న తీసుకుంటే, ఓకేనా, ఇన్ఫోల్డింగ్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ కన్నా తీసుకుంటే ఇక్కడ చూడండి ఇన్ఫోల్డింగ్ దాంట్లో ఇక్కడ మనకు ప్లాస్మా మెంబ్రెయిన్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, వీటిలన్నింటిలో ఆ యొక్క డేటా అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వాటి యొక్క మడతల్లో యొక్క డేటా అయితే ఉండడం జరుగుతుంది. ఫోల్డింగ్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే ప్లాస్మా త్వచంలో ఉండడం జరుగుతుంది ఆ యొక్క కలర్ అనేది, అంటే ఆ యొక్క గ్రీనిష్ కలర్ అనేది. సో ఇదేం చేస్తుంది? కిరణజన్య సమయక్రియ అనేది జరపడం జరుగుతుంది. అండ్ ఇది దానికి సంబంధించినటువంటి మెయిన్ ఆహారాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడతో మనకు ప్లాంట్ కింగ్డమ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం యానిమల్ కింగ్డమ్. చాలా ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి యానిమల్ కింగ్డమ్. యాక్చువల్గా అప్ టు 10th లో లేదు, మనకు ఇంటర్మీడియట్ లో రావడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ క్లాస్ 11 లో మనకి ఒక జంతురాజ్యం అనేది ఉంటుంది.
సో ఈ రోజు మన యొక్క జంతురాజ్యం సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోదాం. ఓకే. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆర్గానిజం సెక్స్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ జెనెటికల్లీ? సో జన్యుపరంగా లింగాన్ని నిర్ణయించినటువంటి జీవి ఏంటిది అంటే ఆ యొక్క జీవిని చూస్తే అది ఆడదా మొగదా అనేది మాత్రం మనం డైరెక్ట్ చెప్పలేం. అట్లాంటి ఏంటి? పిచ్చుక, సీతాకోక చిలక, నత్త, పురుగు. సో ఏంటిదండి? నత్త. ఓకే. సో ఇది నత్త. సో ఇది మనకు ఆ యొక్క జన్యుపరంగా దీన్ని అయితే నిర్ధారణ జరగదు. అంటే ఎప్పుడైతే ఆ యొక్క ప్రాసెస్ జరుగుతుంది, ఎప్పుడైతే ఆ యొక్క పిండం అనేది మనకు అక్కడ ఈ యొక్క జీవి లెక్క మారుతుంది కదా, సో ఆ యొక్క టైంలో మనకు అక్కడ ఎట్లాంటి డిసిషన్ అయితే ఉండదు. ఇది గనక ఒకవేళ ఈ యొక్క నత్త గనక స్త్రీ నత్త గనక సంయోగం చెందినట్లయితే ఇది మగదాని లెక్క మారిపోతుంది. ఒకవేళ ఆ యొక్క నత్త నుంచి విడిపోతే ఇది మళ్ళీ ఆడదాని లెక్క మారిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క ఆర్గాన్స్ ఏదైతే ఉంటాయో వాటిని అవి మార్చుకోగలవు కాబట్టి. సో ఇక్కడ మనకి డ్యూయల్ మోడ్ ఉంటుంది అనమాట. సో డ్యూయల్ మోడ్ ఉంటుంది, మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి. సో ఎట్లా కావాలంటే అట్లా మారిపోతుంది ఈ యొక్క నత్తలు అనేవి. కాబట్టి జన్యుపరంగా లింగాన్ని నిర్ధారించలేము ఈ యొక్క నత్తల్లో. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ ఇన్ ఫుడ్ ఇంటేక్ బై అమీబా అండ్ పారామిషియం? సో ఇది మనకు అమీబా అండి. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కింద పాప ఒక చిన్న చెప్పు లెక్క ఉంటుంది పారామిషియం. దాన్ని చూసే పారాగాన్ పేరు పెట్టిదేమో కదా. ఓకే. సో అట్లా గుర్తుపెట్టుకోండి, పారాగాన్ చెప్పనే కదా. సో పారామిషన్ కూడా చెప్పు లెక్కనే ఉంటుంది. ఎటువంటి మన సబ్జెక్ట్ గుర్తుండాలి, అది ఎట్లా గుర్తుంది అనేది సెకండరీ. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏం అడిగిండు? అమీబా గురించి, తర్వాత పారామిషన్ గురించి. ఓకే. సో అమీబా మొత్తం తన యొక్క ఉపరితలం నుంచి ఆహారాన్ని తీసుకోగలదు. పారామిషన్ నిర్దిష్టమైనటువంటి ప్రదేశం ద్వారా మాత్రమే ఆహారాన్ని తీసుకుంటది. ఎస్, ఇది కరెక్టే. అమీబా నిర్దిష్ట ప్రదేశం ద్వారా ఆహారాన్ని తీసుకుంటది. పారామిషన్ రెండు ప్రదేశాల నుంచి ఆహారాన్ని తీసుకుంటది. రెండు ప్రదేశాల నుంచా? కాదు. ఇవి రెండు మొత్తం కణ ఉపరితలం నుంచి తీసుకుంటాయి. కాదు. అండ్ నెక్స్ట్ అమీబా మొత్తం కణ ఉపరితలం గుండా, పారామిషన్ దాని యొక్క కణ ఉపరితలంపై 4 ప్రదేశాల ద్వారా తీసుకోగలదు. కాదు. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆహారం కనిపించింది అనుకోండి, ఇది ఒక అమీబా ఏం చేస్తుంది? దాని చుట్టూ తన యొక్క మిథ్యాపాదాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే దానికి ఇట్లా ఉన్నాయి కదా అవన్నీ, ఒక సైడ్ పెరుగుతుంది, పెరిగి దాని చుట్టూ ఇట్లా ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇక ఈ చుట్టూ ఉండేది ఆహార రిక్తిక అనేది ఫామ్ అవుతుంది. తర్వాత ఆ యొక్క ఆహారాన్ని తనలోకి శోషించుకుంటుంది. ఏది? తన యొక్క ఉపరితలం నుంచి ఆ యొక్క డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. ఓకేనా. ఎక్కడి నుంచి అక్కడ దాని చేతులు వస్తూనే ఉంటాయి. దాన్ని మనం మిథ్యాపాదాలని అంటాం. అదే మన పారామిషన్ తీసుకుంటే ఇగో ఇక్కడ ఒకటి పొక్క కనిపిస్తుందా? ఇగో ఇక్కడ చిన్న ఎంట్రెన్స్ లెక్క ఉందా? ఈ యొక్క ఎంట్రెన్స్ లోంచి అది తీసుకోవడం జరుగుతుంది లోపలికి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ యొక్క రెండు భాగాలు. ఓకేనా. ఇగో ఇక్కడ ఒక భాగం, ఇక్కడ ఒక భాగం, ఇక్కడ నుంచి చూపిస్తుంది. ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. ఈ రెండు భాగాల నుంచి అది ఏం చేస్తుంటే ఆహార రిక్తికలని ఉంటాయి. ఈ యొక్క ఆహార రిక్తికలు ఏం చేస్తాయి? ఆహార రేణువుని జీర్ణం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎంట్రెన్స్ నుంచి మాత్రమే మనకు లోపలికి వెళ్తుంది అనమాట. యాడ్ నుంచి పడితే ఆన్ చేయలేదు. ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశం నుంచి మాత్రమే వెళ్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో శరీరంలో ఎక్కడి నుంచి అయినా డేటా కలెక్ట్ చేస్తే అది అమీబా. అంతులేనటువంటి ఆహారాన్ని అది జీర్ణం చేసుకుంటుంది. అది ఏకకణ జీవి. పారామిషన్ కనుక తీసుకున్నట్లయితే ఇది మనకు ఏం చేస్తుంది? ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం నుంచి మాత్రమే ఆహారాన్ని తీసుకుంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫండమెంటల్స్ తెలిసే తర్వాత ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. విచ్ స్ట్రక్చర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ అమీబా? అమీబాలో ఆ యొక్క నీటి యొక్క సమతుల్యతను లేదా నీటి యొక్క పరిమాణాన్ని కొనసాగించడానికి బాధ్యత వహించినటువంటి నిర్మాణం ఏమిటి? ఓకే. అమీబాలో మనకు ఏకకణ జీవి కదా. సో దాంట్లో కూడా మనకి ఆ యొక్క కణంలోని కణాంగాలనే ఉండడం జరుగుతుంది. దాంట్లో ఏది ఎట్లా పనిచేస్తుంది? ముఖ్యంగా నీటి గురించి అడిగింది కాబట్టి ఆన్సర్ చేయండి. ఒకటి ప్లాస్మా త్వచం, రెండోది ఆహార రిక్తిక. ఆహార రిక్తిక ఏం చేస్తుంది? ఆహారాన్ని కలెక్ట్ చేయడం, దాన్ని తనకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరి సంకోచ రిక్తిక. నెక్స్ట్ వచ్చేసరి కణద్రవ్యం. సో కణద్రవ్యం ఏం చేయదు. సంకోచ రిక్తిక యొక్క కాంట్రాక్టిల్ వ్యాక్యూల్. సో మనకి ఇక్కడ ఈ యొక్క సంకోచ రిక్తిక ఇది ఉంది కదా, ఇది ఆ యొక్క నీటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఈ యొక్క సంకోచ రిక్తిక. సో ఆ యొక్క నీటి పరిమాణం నిర్వహించేటటువంటి బాధ్యత ఇది వహించడం జరుగుతుంది. దీన్ని ఆస్మో రెగ్యులేషన్ అనేది అనడం జరుగుతుంది. ఈ యొక్క సంకోచ రిక్తిక కణం ఎక్కువ నీటిని కనుక గ్రహించినట్లయితే తన ప్రాబ్లం వస్తుంది. కాబట్టి తన సిస్టమ్కి అదేం చేస్తే ఎక్కువ నీటిని కూడా అది గ్రహించకుండా నిరోధించడానికి, తద్వారా అంతర్గతంగా ఏదైతే పీడనం అనేది ఉంటుందో దాన్ని నిర్వహించడానికి ఇది ఒక యంత్రాంగం లెక్క పనిచేయడం జరుగుతుంది. ఏంటిది? యొక్క సంకోచ రిక్తిక. ఇగో యాడ్ ఉంటుంది, ఎందుకు ఈడు ఉంటుంది. ఇదన్నీ ఏంటి? కణంలో ఉండేటటువంటి కణాంగాలు ఇవన్నీ కూడా. ఓకే. ఇన్ యానిమల్స్ సచ్ యాజ్ స్నేల్స్ ఇండివిజువల్ కెన్ చేంజ్ దేర్ సెక్స్. వాట్ డస్ దిస్ సిగ్నిఫై? సో నత్తల వంటి జంతువుల్లో అవి తమ యొక్క లింగాన్ని మార్చుకోవచ్చు. ఇది దేన్ని సూచిస్తుంది? సో అవి ఎట్లా అంటే అట్లా మారిపోతాయి కదా. సో దాంట్లో ద్విలైంగిక సిస్టమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఏది ఎట్లయినా మారగలుగుతుంది. కాబట్టి సో ఏమవుతుంది? జన్యువుల ద్వారా నిర్ణయించబడుతుందా? నిర్ణయించబడదు. అది మేలా ఫీమేలా అని చెప్పలేం కదా. జన్యుపరంగా నిర్ధారించబడదు లేదా నిర్ణయించబడదు. ఇది ఓకే.
లింగాన్ని ఉష్ణోగ్రత ద్వారా నిర్ణయిస్తారు, కాదు. అది కూడా ఫెయిల్ అవుతుంది దీంట్లో. పర్యావరణ కారకాలు కూడా కాదు. ఇగో ఇదే ఆన్సర్. ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చింది నత్తలు. సో ఉష్ణోగ్రత వల్ల మరి ఏం చేంజ్ అయితే సార్? ఉష్ణోగ్రత వల్ల కూడా చేంజ్ అయితే అది ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు చూసి ఇంకా లైక్ చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్, ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం హ్యాస్ ఏ డిఫినైట్ షేప్, టేక్ ఫుడ్ ఇన్ ఎట్ ఏ స్పెసిఫిక్ స్పాట్ అండ్ యూజెస్ హెయిర్ లైక్ సిలియా టు మూవ్ టు దట్ స్పాట్. ఐడెంటిఫై ద ఆర్గానిజం. సో ఏకకాని జీవికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం ఉంటుందంట, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో ఆహారాన్ని తీసుకుంటుందంట, మరియు ఆ ప్రదేశానికి ఆహారాన్ని తరలించడానికి తేలికల వంటి వెంట్రుకలను ఉపయోగిస్తుందంట. ఆ యొక్క జీవిని గుర్తించండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డేటా తీసుకునే పారామిషము, పేను, యుగ్లినా, ప్లాస్మోడా. ఇవేంటిదండి? పారాగా అని చెప్పి లెక్క ఉండేటటువంటి నిర్మాణం కలిగింది ఏంటిది? పారామిషం. ఒక పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటుంది. ఇగో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది దాని యొక్క ఎంట్రెన్స్. ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క ఫుడ్ వ్యాక్యూల్స్, అంటే ఒక ఆహార రిక్తికలు. ఇగో ఇక్కడ నుంచి వెళ్తుంది, ఇగో ఫుడ్ ఇట్లా తీసుకుంటది. ఆ ఫుడ్ లోపలికి ఎంట్రీ చేయడానికి ఏముంటుందండి? ఇగో ఒక శైలికల వెంట్రుకలు ఉంటాయి. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం, వీటన్నిటి కూడా సిలియా అని అనడం జరుగుతుంది. ఓకే, ఏమంటారండి? సిలియా అనడం జరుగుతుంది. ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఆ విధంగా అయితే ఆహారాన్ని అయితే మొత్తం కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆహారం అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం దాని గురించి మొత్తం డిస్క్రిప్షన్ వాళ్ళే ఇచ్చేసారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ హ్యాస్ ఏ 3 చాంబర్డ్ హార్ట్? ఈ కింది వాటిలో 3 గుండె గదులు కలిగినటువంటి జీవి ఏంటిది? సో గుండెలో మనకి ఎన్ని గదులు ఉంటాయి? సహజంగా మానవుల్లో 4 గదులు ఉంటాయి. ఇగో 2 కర్ణికలు, 2 జఠరికలు, అవునా? అయితే ఇక్కడ అడిగింది 3 గదులు. సో చేప కనుక తీసుకుంటే 2 గదులు ఉంటాయి. కప్ప కనుక తీసుకుంటే ఉభయచర జీవి కదా, అంటే నీటిలో ఉంటది, నేలపై ఉంటది, కాబట్టి దీనికి 3 గదులు. మనిషి తీసుకుంటే 4 గదులు. సో ఇక్కడ అడిగింది 3 గదులు కాబట్టి కప్ప, కాబట్టి కప్పకి ఏ విధంగా ఉంటుంది? ఇగో 2 కర్ణికలు, ఒక జఠరిక ఉంటుంది. ఓకే, ఒక 2 కర్ణికలు ఉంటే ఒక జఠరిక అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు డేటా అయితే ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏంటిది చెప్పాలి? 3 గదులు ఉండేది ఏంటి? కప్ప. అయితే ఉభయచర జీవి అయినటువంటి మొసలికి గనే తీసుకుంటే అది రెప్టీలియన్ సమూహానికి చెందినటువంటిది కాబట్టి, అంటే సరీసృపాలకు చెందింది కాబట్టి, అండ్ సరీసృపాలకు కూడా 3 గదులే ఉంటాయి. అయినప్పటికీ మొసలి ఒక్కదాన్ని మాత్రమే పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి 4వ గది కూడా ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం? ఈ కింద వాటిలో ఏది ఏకకణ జీవి? చూసుకుంటే పారామిషం, పేను మరియు రొటాచ్ అంటే బ్రెడ్ మోల్డ్. సో ఏంటిదండి? పారామిషం అనేది ఏకకణ జీవి. అమీబా ఇచ్చినా ఓకే. ఓకే, సో మరి దీనికి ఉదాహరణలు ఏంటి? డయాటమ్స్, ప్రోటోజోవా, అమీబా, పారామిషం ఇవన్నీ కూడా ఏకకణ జీవులు. ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో సెలెక్ట్ ద ఆర్గానిజం హ్యావింగ్ 3 చాంబర్డ్ హార్ట్. ఓకేనా? సో ఈ కింద వాటిలో ఏది? సో ఇందాకనే అడిగిండు కదా సేమ్ క్వశ్చన్, కానీ ఏం చేసిండు? ఆప్షన్స్ చేంజ్ చేసి, జస్ట్ ఆప్షన్స్ చేంజ్ చేసేసి. పులి, పావురము, చేపలు మరియు సాలమండర్. ఏంటిదండి? చేపకు 2 గదులు ఉంటాయి. ఓకే, అదొకటి తెలుసు. పావురానికి 4 గదులు ఉంటాయి. పులికి దానికి కూడా 4 గదులు ఉంటాయి. ఇక సాలమండర్కి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో మనకి ఇక్కడ ఈ యొక్క సాలమండర్కి ఎన్ని ఉంటాయి? 3 గదుల గుండె ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసెస్ డస్ టెంపరేచర్ డిటర్మైన్ ద సెక్స్ ఇన్ సమ్ స్పీసెస్? ఈ కింది వాటిలో ఏ తరగతిలో ఉష్ణోగ్రత కొన్ని జాతుల్లో లింగాన్ని నిర్ణయిస్తుంది? ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా రెప్టైల్స్. సో ఈ యొక్క రెప్టైల్స్ లో మేజర్ గా ఏమవుతుంది అంటే ఉష్ణోగ్రతను బట్టి, అంటే ఇక్కడ మొసలి తీసుకున్నాం అనుకోండి, మొసలి ఏం పెడుతుంది? గుడ్లు పెడుతుంది. ఒకవేళ టెంపరేచర్ కనుక తక్కువ ఉంది అనుకోండి, అది ఆడదాని లెక్క. ఒకవేళ టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, అది మగదాని లెక్క. అట్లా వేరియేషన్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఆ యొక్క టెంపరేచర్ని బట్టి అది వేరియేషన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఈ యొక్క తాబేళ్లు కానీ ఇవన్నీ కూడా అయ్యే పని చేస్తాయి. ఆన్సర్ ఏంటిదండి? ఇక్కడ ఏంటిది? రెప్టైల్స్ కదా, అంటే సరీసృపాలు. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఫిషెస్. చేపల్లో రక్త ప్రసరణకు సంబంధించి తప్పుడు వాక్యాన్ని గుర్తించండి. సో చేపల్లో రక్త ప్రసరణ ఎక్కడ జరుగుతుంది? మనకు దాంట్లో చేపలు ఉండే 2 గదులు, అవునా? ఒకటి కర్ణిక ఉంటుంది, ఇంకోటి జఠరిక ఉంటుంది. ఓకే, కర్ణిక జఠరిక నుంచి ఇట్లా పాస్ అవుతా ఉంటుంది సర్క్యులేషన్. ఓకే, సో జఠరిక నుంచి రక్తం ముప్పలకు మాత్రమే వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ముప్పాల నుంచి శరీరంలోని మిగిలిన భాగాలకు రక్తం పంపబడుతుంది. జఠరిక నుంచి రక్తం ముప్పాలకు పంపబడుతుంది. ఎస్, ఎందుకు అంటే అక్కడ మనకు ఎయిర్ ఎక్స్చేంజ్ అవ్వాలి కదా, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోయి ఆక్సిజన్ లోపల రావాలి కదా.
ముప్పల నుంచి మనకు ఆ యొక్క శరీరంలో మిగిలిన భాగాలు రక్తం పంపబడుతుంది. ఎస్ కరెక్ట్. ఇగో దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. 2 గదుల గుండెలు రెట్టింపు రక్త ప్రసరణ అందించదు. 2 గదుల గుండె ఏదైతే ఉంటదో అది రెట్టింపు రక్త ప్రసరణ అందించదండి. జనరల్ ఏదైతే మనకి ఒక ద్వివలయ రక్త ప్రసరణ ఉంటదో సేమ్ అట్నే ఏకవలయ రక్త ప్రసరణ కూడా ఉంటది. శరీరం నుంచి రక్తం అనేది కర్ణికలో వస్తది. ఎస్ ఇది కూడా కరెక్టే. ఎందుకంటే పై దాంట్లోకి వస్తది. పై దాని నుంచి కింద దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అంతే. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ హ్యావ్ 2 చాంబర్డ్ హార్ట్? ఈ కింది వాటిలో దేనికి 2 గదుల గుండెలు కలిగినటువంటి జంతువు ఏంటిది? పక్షులు 4, క్షీరదాలు 4, సరీసృపాలు 3, చేపలు ఎన్ని అండి? ఇగో ఇదే పైన మనకు అడిగింది కదా చేపలకి సంబంధించింది. ఓకే, సో ఈ విధంగా ఆ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో చేపలకు ఎన్ని గదుల గుండె ఉంటుంది? 2 గదుల గుండె ఉంటుంది. ఒకటి కర్ణిక, ఇంకొకటి జఠరిక. ఓకే, అండ్ నెక్స్ట్ డాష్ ఆర్ యూజ్డ్ ఇన్ వర్మి కంపోస్టింగ్. ఈ కింద వాటిలో ఏది మనకు వర్మి కంపోస్టింగ్ లో ఉపయోగిస్తారు? వానపాములు, గుండ్రటి పురుగులు, బల్లపర పురుగులు, టేప్ పురుగులు. వీటిని ఏమంటారు? యాక్చువల్లీ దీన్ని బద్దె పురుగులు అని అంటారు. సో మనకు ఆన్సర్ ఏంటిదండి? వానపాములు, ఎర్త్ వామ్స్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా వానపాములు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ రెస్పిరేటరీ ఆర్గన్ ఇన్ ఎర్త్ వామ్స్? సో ఈ కింద వాటిలో వానపాములోని శ్వాసకోశ అవయవం ఏంటిది? ఇలా క్వశ్చన్ అడిగినా కదా దానికి ఇది కూడా ఒకటి చెప్పేది పని అయిపోద్ది అని అడిగిండు అనమాట. ఏముంటది? దేని ద్వారా శ్వాసిస్తుంది? మొత్తం తేమతో కూడి ఉన్నటువంటి తన యొక్క చర్మం ద్వారా. అందుకే వానపాములు ఎప్పుడు కూడా భూమి లోపట ఉంటాయి, తేమ ఉండేటటువంటి ప్రదేశంలోనే ఉంటాయి. ఎందుకు? ఆ యొక్క తేమ నుంచి చర్మం అనేది యాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఆ యొక్క చర్మం నుంచి ఆ యొక్క శ్వాసకోశం అనేది పనిచేస్తుంది. అంటే ఊపిరి తీసుకుంటుంది, అంటే ఆ శ్వాసక్రియ జరుగుతుంది. సో మేజర్గా ఈ యొక్క కీటకాల కనుక తీసుకుంటే ఏం జరుగుతుంది? ఈ యొక్క శ్వాసనాళాల ద్వారా జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు కప్పలు కనుక తీసుకుంటే అది చర్మం ద్వారా జరుగుతుంది, ఊపిరితిత్తుల ద్వారా కూడా జరుగుతుంది. ఎందుకంటే అది ఉభయచరం కాదు, అంటే నీటి లోపల ఉంటుంది, నీటి బయట ఉంటుంది. నీటి లోపల ఉన్నప్పుడు చర్మం ద్వారా, నీటి బయట ఉన్నప్పుడు అది ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఈ సెక్స్ నాట్ జెనెటికల్లీ డిటర్మైన్డ్? ఈ కింద వాటిలో లింగాన్ని మనం ఇక్కడ జన్యుపరంగా నిర్ణయించలేము. ఏంటిదండి? ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ, దట్ ఈస్ నత్త. ఓకే, ఏంటిదండి? స్నైల్స్. ఓకే, స్నైల్స్. In reptiles, the sex of the offspring is determined by the temperature at which? సరీసృపాల సంతానం యొక్క లింగాన్ని డాష్ ఉష్ణోగ్రత ద్వారా నిర్ణయిస్తారు. ఓకే, అది ఎక్కడ ఏది ఉన్నప్పుడు? యాక్చువల్గా గుడ్డు నుంచి ఆ యొక్క డేటా రావడం జరుగుతుంది. అంటే ఫలదీకరణం చెందినటువంటి అండం. ఫలదీకరణం చెందినటువంటి అండం కాదు, వీర్యం కాదు, సో అండోత్సర్గం కాదు. సో ఏంటిదండి? ఇగో ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనేది ఉంటే అప్పుడు దాని నుంచి ఆ యొక్క టెంపరేచర్ని బట్టి ఆ యొక్క మేల్ ఆ ఫీమేల్ అని డిసైడ్ అయ్యింది. సో ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ఒక డేటా అనేది ఆ యొక్క టెంపరేచర్ బేస్ పైన అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద ఫాలోయింగ్ ఫిగర్ ఆఫ్ ఫిష్ వేర్ ఆర్ గిల్స్ లొకేటెడ్? ఈ కింద వాటిలో చేప యొక్క మొప్పలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ చూడండి, మనకు ఒక బుజ్జి చేపని ఇవ్వడం జరిగింది. 1 2 3 4 అని నెంబర్ ఇచ్చేసిండు. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏదండి? ఇక్కడ చేప యొక్క మొప్పలు ఎక్కడ ఉంటాయి అంటే గిల్స్ ఎక్కడ ఉంటాయి? గిల్ కాదండి, గిల్స్. ఓకే, గిల్స్ ఎక్కడ ఉంటాయి? సో ఇక్కడ మనం తీసుకుంటే కంటి దగ్గర ఉండేటటువంటిది ఏంటి? ఇదంతా కూడా మొప్పలు. ఓకే, మొప్పలు ఏడుంటాయి? ఈడ ఉంటాయి. ఇదేంటిదండి? చేప యొక్క రెక్క. మరి ఇదేంటి సార్? ఇగో ఇది కూడా రెక్కే. మరి ఇది కూడా రెక్కే. ఇది దాని తోక. ఓకే, చేప యొక్క తోక. అడగండి మరి ఇదేం చేప అని. ఓకే, అది మనం చెప్పలేము. రైల్వేలో ఎన్సీఆర్టీలో అయితే లేదు అది ఏం చేప అనేది అయితే. సో ఆ స్థానం ఏంటిదండి? ఏ స్థానంలో ఉంది? పొజిషన్ 1. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఒక చేపలో మనకి ఒక మొప్పలు ఏం చేస్తాయి? ఆస్మో రెగ్యులేషన్ చేయడం జరుగుతుంది, పిహెచ్ని మెయింటైన్ చేస్తుంది, నత్రజని వ్యర్థాల యొక్క నియంత్రణ కూడా, అంటే వాటిని యొక్క విసర్జన కానీ హార్మోన్ల యొక్క ఉత్పత్తికి ఇదంతా కూడా సహాయపడడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మేము చూస్తాం కదా, చూసి వదిలేయకూడదు, అది లొకేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ డస్ బ్లడ్ గో ఓన్లీ వన్స్ త్రూ ద హార్ట్ డ్యూరింగ్ 1 సైకిల్ ఆఫ్ ప్యాసేజ్ త్రూ ద బాడీ? ఈ కింద మాటలో ఏ జంతువులో శరీరం గుండా ఏకవలయంలో మనకి ఒక గుండె గుండా ఒకసారి మాత్రమే రక్తం వెళ్తుంది? సో ఒకే వలయంలో, అంటే ఏకవలయం ఏముంటది? చేపలకే కదా. ఇక్కడ ఉంది చేపలు, ఏకవలయం. ఓకే, సో ఏకవలయం సంబంధించినటువంటి డేటా కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అది ఒకేసారి మనకు ఆ యొక్క వలయంలో గుండె గుండా ఒక్కసారి మాత్రమే వెళ్తుంది. ఓకే, అదే మనుషుల్లో ద్వివలయం కాబట్టి 2 సార్లు వెళ్తుంది. ఒకటి ఎడమ సైడ్, ఇంకోటి కుడి సైడ్.
హౌ డస్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం గెట్ రిడ్ ఆఫ్ ఇట్స్ నైట్రోజియస్ వేస్ట్? సో ఈ కింది జీవి తన యొక్క నత్రజని వ్యర్థాలను ఎలా వదిలించుకుంటది? సో ఈడ బొమ్మ ఇచ్చిండి, అది ఏందో చెప్పలే. మీకు తెలిస్తే మీరు కొద్దిగా కామెంట్ చేయండి, అది ఏడ ఉంటుందో కొద్దిగా కనిపెట్టండి. ఓకే, సో దాని యొక్క నత్రజని వ్యర్థాలను ఎలా వదిలించుకుంటది? ఎలా వదిలించుకుంటదండి? ఏ విధంగా డేటాను కలెక్ట్ చేస్తో అదే విధంగా ఇట్లా డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఏంటి సార్ మరి ఇదంటే? అమీబా. ఓకే, అమీబా మనకి ఇక్కడ ఏం చేస్తుంది? ఆ యొక్క డిఫ్యూజన్ ప్రాసెస్ లోనే ఆ యొక్క రెడీ అయినటువంటి నత్రజని వ్యర్థాలను వదిలించుకుంటుంది. ఇన్సెక్ట్స్ హ్యావ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ఎయిర్ ట్యూబ్స్ ఫర్ ఏ గ్యాస్ ఎక్స్చేంజ్, దీస్ ఆర్ కాల్డ్ డాష్. కీటకాలకు వాయు మార్పిడి కోసం గాలిగొట్టాల యొక్క వలయం ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఆ యొక్క నెట్వర్క్ లేదా ఆ యొక్క వలయాన్ని ఏమంటారండి? దాన్ని శ్వాసనాళం అనడం జరుగుతుంది, ట్రాకియా. దాన్ని ఏమంటారండి? ట్రాకియా అనడం జరుగుతుంది. కీటకాల్లో వాయు మార్పిడి కోసం ఈ యొక్క గాలి నాళాలు లేదా గాలి గొట్టాల యొక్క నెట్వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. వీటిని శ్వాసనాళాలను అయితే అనడం జరుగుతుంది. ఇవి కీటకాల శ్వాసకోశ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగాలు. ఈ యొక్క గాలి అనేది మనకు ఈ యొక్క శ్వాస రంధ్రాల గుండా కీటకం శరీరంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత శ్వాసనాళం యొక్క వ్యవస్థ ద్వారా అదంతా కూడా ప్రసరించడం జరుగుతుంది. వాయు మార్పిడి నేరుగా యొక్క కీటకం యొక్క కణజాలంలో జరుగుతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి డేటాను ఏమంటారు? ట్రాకియా అనడం జరుగుతుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సమ్ ఫిషెస్ బ్రీత్ బై గల్పింగ్ వాటర్, దీస్ ఫిష్ గల్ప్ వాటర్ డాష్. కొన్ని చేపలు నీటిని తాగడం ద్వారా శ్వాసిస్తాయి, ఈ చేపలు డాష్ నీటిని తాగుతాయి. ఓకే, ఎంత ఎట్లా? ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా. ఎప్పుడైనా ఇట్లా ఇట్లా చూస్తే చూడండి అది ఎందుకు అట్లా అంటుంది అనేది. సో ఇక్కడ చూడండి ఆన్సర్ ఏంటిదండి? చేపలు ఇట్లా ఏం చేస్తాయి? గాలిని పీల్చే జంతువు కంటే నిమిషానికి ఎక్కువ సార్లు మనకు అది అట్లా చేయడం జరుగుతుంది. సో ఇంత వేగంగా మనం అయితే శ్వాసించాం కదా, కానీ ఈ యొక్క చేపలు అయితే అట్లా తీసుకుంటాయి. కొన్ని, అన్ని కావు, కొన్ని. ఎందుకంటే ఎక్కువ ఆక్సిజన్ ని పొందడానికి. ఓకే, సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. Frogs have a pair of lungs like human beings, but they can also breathe through their dash. సో కప్పలకు మానవుల్లాగే ఒక జత ఊపిరితిత్తులు ఉంటాయి, కానీ అవి వాటి డాష్ ద్వారా కూడా శ్వాస తీసుకోగలవు. సో చూడండి ఎట్లా ఉంది అది. కప్ప మనకల్లే చూస్తుంది కదా. సార్ ఆన్సర్ చెప్పండి, అండ్ మీ అందరిని కూడా అడుగుతా ఉంది కదా, నేను ఎట్లా శ్వాసిస్తా చెప్పండి అయ్యా అని. ఎట్లా? శ్వాసరంధ్రాల, శ్వాసనాళమా, లేకపోతే జారుడుగా మరియు తేమతో కూడినటువంటి చర్మమా, లేకపోతే మొప్పల? మొప్పలు కనిపిస్తున్నాయా? లేదు. మరి ఎట్లా? ఇక్కడ చూడండి అది ఎట్లా మెరుస్తుంది కదా, మొత్తం జిగట జిగటగా ఉంది కదా, అంత తేమతో కూడినది అండ్ దాంతోపాటు జారుడుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్లిప్పరీ అండ్ మాయిస్ట్ స్కిన్. సో ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే దాని యొక్క చర్మం అనేది ఎండిపోద్ది, కథ చచ్చిపోద్ది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. పరిసరాలకు అనుగుణంగా తన యొక్క వాయు మార్పిడి ప్రక్రియను కూడా ఉంటుంది. ఇది చర్మం ద్వారా, ఊపిరితిత్తుల ద్వారా, నోటి యొక్క పొరపై ద్వారా ఈ యొక్క శ్వాసక్రియ అనేది జరుగుతుంది. మల్టీ టాలెంటెడ్ లెక్క ఇది, మల్టీ ఆక్సిజనేటెడ్, అందుకే తొందరగా చావదు ఈ కప్పలు అనేవి. అండ్ నెక్స్ట్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో ప్రత్యుత్పత్తి. ఓకే, సో మొక్కల్లో ప్రత్యుత్పత్తి. సో మనకి ఇక్కడ జంతురాజ్యం అయిపోయింది, వృక్షరాజ్యం అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం యొక్క మెయిన్ డేటాలోకి వెళ్తాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసెక్సువల్ రీప్రొడక్షన్? సో ఈ కింది వాటిలో అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణ కానటువంటిది ఏంటిది? సో అలైంగిక ప్రత్యుత్పత్తికి అంటే యాక్చువల్లీ ఈ యొక్క ముక్కలవడం కానీ, అంటే ఫ్రాగ్మెంటేషన్ కానీ, బైనరీ విజన్ కానీ, బడ్డింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకు అక్కడ ఈ యొక్క రీప్రొడక్షన్ సంబంధించినవి. కానీ గ్రాఫ్టింగ్ అనేది ఆర్టిఫిషియల్ గా హ్యూమన్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి ఒక చెట్టు యొక్క కాండానికి మరొక వేరే చెట్టుకు సంబంధించినటువంటి కాండం భాగాలు ఉంది. సో దీంట్లో అంటుకట్టడం ఏమైంది? ఈ రెండింటికి సంబంధించినటువంటి డేటాని మనకు కొత్తగా వస్తుంది. కాబట్టి అంటుకట్టడాన్ని మనకి ఇక్కడ కృత్రిమ పద్ధతికి సంబంధించినటువంటి డేటా. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఒక మొక్కకు సంబంధించినటువంటి వేర్లు ఉంటాయి కదా, ఇంకొక మొక్కకు వేర్లు లేకుండా దాన్ని కట్ చేసి దాని యొక్క కాండాన్ని తీసుకొచ్చి ఇంకో దాంట్లో మనం అక్కడ ఈ విధంగా వి నాచెస్ అని అంటారు, ఆ యొక్క వి నాచెస్ లో పెట్టడం జరుగుతుంది. వి నాచెస్ లో పెట్టినప్పుడు దీని యొక్క కణజాలం యొక్క డేటా అనేది మ్యాచ్ అయిపోయి ఇక్కడ నుంచి డేటా అనేది బయటికి రావడం జరుగుతుంది. ఓకే, రకరకాల పొజిషన్ లో కట్ చేసి దాన్ని అతిస్తూ ఉంటారు అనుకోండి, అది అలైంగిక ప్రత్యుత్పత్తి సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ మనకు ఆ యొక్క సిద్ధ విజయాల కలయిక ఏ ప్రాసెస్లు ఏమి ఉండవు, డైరెక్ట్ తీసుకొచ్చి కట్ చేసుడు అతికించుడే అంతే. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యూజెస్ స్పోర్స్ టు రీప్రొడ్యూస్? సో ఈ కింద మాట ఇక్కడ కనిపిస్తున్నాయి యొక్క స్పోర్స్ స్ట్రక్చర్. సో ఇది మనకు ఆ యొక్క బీజాంశాలను ఉపయోగిస్తుంది. ఈ కింద వాటిలో ఏది అంటే ఫెర్నులు. సో ఈ యొక్క ఫెర్నులు మనకు ఆ యొక్క డేటాను అయితే ఉపయోగించడం జరుగుతుంది, స్పోర్స్. ఓకే, సో ఇక బీజాలు మనకి యొక్క స్పోరాంజి అని పిలువబడేటువంటి ప్రత్యేకమైనటువంటి బీజాంశాలలో మాతృముక్క ఉత్పత్తి చేసినటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి భాగాలు. సో ఈ యొక్క ఫెర్నులు కానీ, నాచులు కానీ, శిలీంధ్రాలు వంటి మొక్కలు ఈ యొక్క పద్ధతి ద్వారా ఈ యొక్క
ప్రాసెస్ని అయితే జరపడం జరుగుతుంది. ఇందులో మనకు అమీబా కన్నా తీసుకుంటే ద్విధా విచ్చిత్తి అండ్ అదేవిధంగా ఈస్టులు కన్నా తీసుకుంటే అవి ఎక్స్పాండ్ అవ్వడం ద్వారా మనకి ఆ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటి దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సమ్ ప్లాంట్స్ కెన్ డూ ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్ ఫ్రమ్ దేర్ రూట్స్. అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సచ్ ఏ ప్లాంట్ ఈస్. సో కొన్ని మొక్కలు తమ యొక్క మూలాల నుంచి లేదా వేర్ల నుంచి కొత్త మొక్కలను ఉత్పత్తి చేయగలవు. అలాంటి మొక్కకు ఉదాహరణ ఏంటిది? సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ యొక్క భాగం ఏదైతే ఉందో దీని నుంచి మనకు ఆ యొక్క వేరు లెక్క వచ్చినాయి. సో ఇది కాక్టస, అల్లమా, తీపి బంగాళదుంప, బ్రయోఫాలెమా. ఏంటిది? తీపి బంగాళదుంప లేదా మనం ఏమంటాం జనరల్గా మూరంగడ్డ అని అయితే అనడం జరుగుతుంది. ఓకే, సో దాన్ని కనుక మనం భూమిలో పాతిపెట్టినట్లయితే ఏమైతే ఆటోమేటిక్గా యొక్క వేర్ల స్ట్రక్చర్ రావడం జరుగుతుంది. దాంతోపాటు ఆకులు, కాండం అనే స్ట్రక్చర్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ రీప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ కంటైన్స్ ద జెర్మ్ సెల్స్. పువ్వులోని ఏ ప్రత్యుత్పత్తి భాగాల్లో బీజ కణాలని ఉంటాయి? సో ఇక బీజ కణాలకు సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే మనకు కేసరం మరియు అండకోశంలో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది పువ్వుకి సంబంధించినటువంటి డేటా. సో రక్షణ పత్రాలు, ఆకర్షణ పత్రాలు అండ్ తర్వాత మనకు ఆ యొక్క కేసరావళి, అండకోశం అనేటటువంటి భాగం అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు స్టెమెన్. ఓకే, సో అడిగింది ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క స్టెమెన్స్. ఓకేనా, స్టెమెన్స్ అంటే ఇది దీనిలో ఇది కేసరము, కేసర దండము. ఈ యొక్క కేసర దండంలో మనకు పరాగ నాళం, పరాగ కేంద్రం ఇవన్నీ కూడా తెలుగులో కనిపిస్తుంది కదా. కనిసి ఆ యొక్క డేటా అయితే ఉండడం జరుగుతుంది. ఈ పైన మనకు కిలాగ్రామ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క స్టిగ్మా. సో ఈ యొక్క స్టిగ్మా దాంట్లో మనకు ఒక అండకోశం నుంచి వచ్చినటువంటి డేటా అయితే ఉండడం జరుగుతుంది ఇదంతా. సో వీటిలో మనకి ఆ యొక్క బీజ కణాలు ఉంటాయి. ఇక్కడ లోపల చూస్తున్నారు కదా, ఇక్కడ సో బీజ కణాలు, ఇవన్నీ కూడా బీజ కణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఇన్ ప్లాంట్స్. ఈ కింద వాటిలో శాఖీయ ఉత్పత్తికి సంబంధించి ఏది సత్యం కాదు? ఓకే, మొక్కలు విత్తనాలను ఉత్పత్తి చేసే వాటికంటే ముందుగా పూలు మరియు పండ్లను ఇస్తాయి. ఎస్, సో ఆ యొక్క పూల నుంచి విత్తనాలు వస్తాయి, లేదంటే పండ్ల నుంచి మనకు విత్తనాలు రావడం జరుగుతుంది. అంటే విత్తనాల కంటే ముందుగానే పూలు, పండ్లు వస్తాయి కాబట్టి ఇది రైటే. విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయినటువంటి మొక్కలను కూడా పెంచవచ్చు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు సీడ్లెస్ ఫ్రూట్స్ అనేవి వస్తున్నాయి కదా, అంటే విత్తనాలు లేనటువంటి పండ్లు, విత్తనాలు లేనటువంటి పండ్లు వస్తున్నాయి. అంటే ఇప్పుడు గ్రేప్స్లో కూడా చాలా మటుకు విత్తనాలు లేవు. అట్లా వివిధ రకాలైనటువంటి పండ్లలో విత్తనాలు ఉండట్లేవు కదా. సో ఇది కూడా కరెక్టే. ఉత్పత్తి చేయబడినటువంటి మొక్కలనేవి జన్యుపరంగా మాతృ మొక్క కంటే భిన్నంగా ఉంటాయి. ఎందుకు భిన్నంగా ఉంటుంది? ఉండదు. తల్లి మొక్క నుంచి పిల్ల మొక్క యాక్సిస్ వస్తుంది. మొక్కలు వేరు మరియు కాండం మరియు ఆకుల నుంచి డెవలప్ అవుతాయి. ఇక్కడ గ్రోన్ డెవలప్ అవుతాయి కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటిదంటే ఏది సత్యం కాదంటే ఇక్కడ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వేర్ కెన్ వి ఫైండ్ ఏ బ్లూమ్లో ఇన్ ఏ ప్లాంట్. ఈ కింద వాటిలో మొక్కల్లో ప్రథమ కాండం ఎక్కడ కనిపిస్తుంది లేదా ఎక్కడ దొరుకుతుంది? ఓకే, సో ఇక్కడ మనకి యొక్క డేటా కన్నా తీసుకుంటే ఇక్కడ ప్రథమ కాండం ఎక్కడ ఉందండి? ఈ యొక్క బీజదళంలో కదా. బీజదళం అంటే ఇది పువ్వ, ఇది ఒక విత్తనము, వేరు చివర కాదు, ఇది ఆకులో కాదు. సో ఆన్సర్ ఏంటిది? ఇక్కడ విత్తనంలో ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఎక్కడ ఉంటుందండి? విత్తనంలో ఉండడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక ప్రథమ కాండం ఏదైతే ఉందో ప్రథమ మూలం కూడా అక్కడనే ఉంటుంది. రెండు కూడా మనకు ఆ యొక్క విత్తనం నుంచి లభించడం జరుగుతుంది. ఆ తర్వాత అది అభివృద్ధి చెంది కాండము, పూలు, పండ్లు అండ్ అదేవిధంగా ఇతర శరీర భాగాలన్నీ కూడా అది డెవలప్ చేసుకుంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ఏ ఫ్లవర్ డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రూట్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. ఫలదీకరణ తర్వాత పువ్వులోని ఏ భాగం అనేది ఫలంగా అభివృద్ధి చెందుతుంది? ఇట్లాంటివన్నీ కూడా మీరు మేజర్గా టమాటా లాంటివి ఉంటాయి కదా, అవి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఈ ఐడియా వస్తాయి. ఇవన్నీ కూడా అండాశయంలో జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా అండాశయం. లేదంటే ఇక్కడ చూడండి, ఈ యొక్క అండాశయం, ఓవరి. సో ఇదంతా కూడా డేటా అండాశయంలో జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది? ఇవన్నీ కూడా పరాగరేణువులు లేదా పుప్పొడి రేణువులు ఏదైతే ఉంటే అవన్నీ కూడా ఈ యొక్క కీలాగ్రం నుంచి దీనిలోకి వెళ్ళిపోతుంది. దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఆ యొక్క డేటా మొత్తం కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఫలదీకరణ జరిగి ఇక్కడ మనకి ఏమైనా పడుతుంది? ఇదంతా కూడా ఫలంగా అభివృద్ధి చెందేది అండాశయం. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మనకి ఇక్కడ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి వాటి మనం స్వపరాగ సంపర్కం అని అయితే అనడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఒక పరాగ కోశం, పరాగ రేణువులు, ఆ యొక్క డేటా మొత్తం కూడా దీంట్లో ఇన్బిల్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మీకు ఆల్రెడీ డయాగ్రామ్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి జస్ట్ కంపారిజన్ చేసుకుని సరిపోతుంది. సో ఇక్కడతో మనకి డైరెక్ట్గా ఏమైపోయింది, క్లాస్ 11 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్లో భాగంగా దీంట్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉండడం జరిగింది. వాటన్నిటి కూడా మనం అయితే ఫినిష్ చేసేద్దాము త్వరలో. అండ్ యొక్క డేటా కూడా అయిపోయిన తర్వాత మనకి యొక్క వ్యాధుల గురించి అయితే రావడం జరుగుతుంది. వ్యాధులు కానీ అండ్ విధంగా
కరోనా లాంటి గురించినటువంటి డేటా కూడా మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఆ యొక్క టైంలో కరోనా వచ్చింది కదా, వాటి గురించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇందులో రావడం జరిగింది కాబట్టి ఆ యొక్క వ్యాధుల గురించి డేటాను డిస్కస్ చేద్దాం. వ్యాధులు అయిపోయిన తర్వాత మనం ఈ యొక్క ప్రోటీన్లు, విటమిన్లకు సంబంధించినటువంటి డేటా అట్లాంటివన్నీ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి వన్ బై వన్ అయితే వెళ్ళిపోదాం. సో ఈలోపు మీకు ఇచ్చినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ దాంతోపాటు ఈ యొక్క జీకే మొత్తాన్ని కూడా ఫినిష్ చేయండి. 20 మార్క్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫుల్ఫిల్ ఏదైతే మనకి ఆ యొక్క 20 మార్క్స్ ఉందో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోండి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. త్వరలో మీకు మరికొన్ని మెటీరియల్స్ అయితే రాబోతున్నాయి. ఆ యొక్క మెటీరియల్స్ కోసం ఎదురు చూస్తూ ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి మెటీరియల్స్ అన్నిటి కూడా ఫుల్ఫిల్ చేసుకోండి. అండ్ అదే ఇంకా ఎవరైతే ఒక సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వలేదు వారందరూ కూడా ఒక సిబిడి టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. అండ్ ఇంకా ఎవరైతే ఒక గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదు వారందరూ కూడా గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.